అయితే ఈరోజు ఒక బిగ్ అప్డేట్ చూస్తున్నాం. బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు అనేటువంటి టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ఎవరో కాదు, సొంత పార్టీ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు నిన్న ఒక దగ్గర ఆయన బీఆర్ఎస్లో ఈరోజు ఎవరైతే జోకుడుగాలు ఎవరైతున్నారో వాళ్ళ వల్లనే పార్టీకి నష్టం జరిగింది, వాళ్ళు గుర్తించకపోవడం వల్లనే ఈరోజు పార్టీ అధికారంలోకి పోవడం జరిగింది అనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది వాస్తవంగా. సో దాంతో బీఆర్ఎస్లో అప్పుడే మొదలైన అసంతృప్తి జాలలు అనేటువంటి కోణంలో ఈరోజు కేసీఆర్ నియంత పోగడలపైన అనేటువంటి దాంట్లో ఒక చర్చ అయితే బలంగా జరుగుతోంది. దానికి సంబంధించి తక్కలపల్లి రవీందర్ రావు అయితే నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్తున్నారు. కానీ నిజంగా కూడా ఆయన ఒక ఆఫ్లైన్లో మీడియాతో చిట్ చాట్లో చేసినట్టు మనకైతే క్లియర్గా తెలుస్తుంది. ఒకసారి దానికి సంబంధించి ఒకసారి మీడియాలో పేపర్లో ఏమొచ్చిందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దిశలో ఒక్కసారి చూసినట్లయితే గులాబీలో తిరుగు మాట, సొంత పార్టీపైన నేతల విమర్శలు, 10 ఏళ్లుగా మౌనం, ఇప్పుడు అసహనం, గలం విప్పుతూ అధినేతకు చురకలు, వాస్తవాలు తెలుసుకోవాలంటూ హితవు, ఉద్యమ వ్యతిరేకులకే పెద్దపీట వేశారని మండిపాటు, జోకుడు బ్యాచ్కే ప్రియారిటీ ఇచ్చారని ఫైర్, అందుకే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలంటూ ఆగ్రహం. హాట్ టాపిక్గా ఎమ్మెల్సీ తక్కలపల్లి కామెంట్స్ ఆయుధంగా మార్చుకునేందుకు అధికార పార్టీ ప్లాన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. మొన్నటి వరకు గులాబీ బాస్ మాటలకు జీ హుజూర్ అంటూ తలూపిన బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం వాయిస్ పెంచుతున్నారు. ఇంతకాలం దిగమింకున్న అసంతృప్తి ఒక్కసారిగా బగ్గుమంటున్నది. సొంత పార్టీ అధినేతపైనే అసహనాన్ని వెలగక్కుతున్నారు. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలంటూ చురకలంటిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా, ఆలోచించకుండా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు కేటాయించారని, అందువల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని, ఇదంతా స్వయం కృతాపరాధమని విమర్శిస్తున్నారు. ఉద్యమకారులను పక్కన పెట్టి ఉద్యమ వ్యతిరేకులను ప్రియారిటీ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందని ఫైర్ అవుతున్నారు. బీఆర్ఎస్లో పార్టీలో జోకుడు బ్యాచ్కు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందంటూ తాజాగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దుమారం చెలరేగుతున్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరు కట్టుదాటలేదు. అధిష్టానం చెప్పిన ప్రతి విషయానికి తలూపారు. అధిష్టానం సూచిస్తే తప్ప మీడియా ముందుకు వచ్చేవారు కాదు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అనే తీరుతో అగ్రనేత నిర్ణయమే ఫైనల్గా భావించారు. ఆయన మాటే వేదంగా పాటించారు. కానీ ప్రస్తుతం గులాబీ పార్టీ అధికారానికి దూరం కావడంతో ఆ పార్టీల నేతలు అసంతృప్తి గలం విప్పుతున్నారు. అధిష్టానం చేసిన తప్పులు ఎత్తి చూపుతూ విమర్శలు దిగుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో అధిష్టానం తెలుసుకోలేదని, ప్రజలతో కనెక్టివిటీ సైతం పెంచుకోలేకపోయిందని, అందువల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదని బహిరంగ విమర్శిస్తున్నారు. పార్టీ అధినేత వాస్తవాలు తెలుసుకోవాలంటూ చురుకలంటిస్తున్నారు. వాస్తవాలను పట్టించుకోలేదు. ఎవరు ఉద్యమ వ్యతిరేకులకు పదవులు ఇస్తే జిల్లాలో పార్టీ ఎలా బలోపేతం అవుతున్న ప్రశ్న ఆ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. దీనికి తోడు పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఆయా జిల్లాలో ప్రజలకు ఇరిటేషన్ తెప్పించేలా వ్యవహరించారని, అందుకే ఎన్నికల్లో బీఆర్ఎస్ చెందిన చాలా మంది సిట్టింగ్లు ఓటమి పాలయ్యారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు చెప్పేవారి మాటలు అధిష్టానం వినకపోగా కోర్టులోని వారి అభిప్రాయాలకే అది కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవాలను వివరించే వారికి గులాబీ బాస్ అవకాశం ఇవ్వలేదని, ఛాన్స్ ఇచ్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఇప్పుడు మొత్తుకున్నారు. పార్టీకి అధినేతకు ఇంతకాలం లాయల్గా ఉన్నవారే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల తర్వాత గతంలోని తప్పులను బయటకు తీస్తున్నారు. క్రమశిక్షణ తప్పి మాట్లాడుతున్నారని కొందరు అంటుంటే ఇప్పటికైనా గొంతు విప్పే స్వేచ్ఛ లభించిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీకి ఆయుధంగా అంటూ, అంటే ఈ వ్యాఖ్యలు ఏవైతున్నాయో తక్కలపల్లి చేసినటువంటి కామెంట్స్ ఏవైతున్నాయో అధికార పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బీఆర్ఎస్లో జోకుడు బ్యాచ్కే ప్రియారిటీ, వాళ్ళే అసలైన లీడర్ తొక్కేశారు. వాస్తవాలు చెప్తే అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు సంచలన కామెంట్స్ అంటూ ఆయన నిన్న చేసినటువంటి కామెంట్సే పెద్ద ఎత్తున దుమారం అవుతా ఉన్నాయి. ఒక్కసారి దాని గురించి లేదు, ఒకసారి తరచు చూద్దాం అది. ఇట్లా మొత్తానికైతే తక్కలపల్లి రవీంద్రరావు నిన్న చేసినటువంటి హాట్ కామెంట్స్ ఏవైతున్నాయో రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున అసంతృప్తి జాలు బయటపడుతున్నాయా అనే కోణంలో మనమైతే ఈ చర్చ అయితే చేయాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏ పార్టీ అయినా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు కొంత చాలా ఐక్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే అధినేత నిర్ణయాన్ని అందరూ కూడా తూచ తప్పకుండా పాటించేటువంటి అవకాశం అయితే బలంగా ఉంటాయి వాస్తవంగా. కానీ ఒక్కసారి అధికారం షిఫ్ట్ అయింది అంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అసంతృప్తి జాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా వినిపించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇన్ని రోజులు కేసీఆర్ నియంత పోకడలు ఉన్నాయని చెప్పేసి మనం అందరం కూడా చర్చ చేసినాం వాస్తవంగా. ఇప్పుడు ఆ నియంత పోకడను కూడా ఈరోజు అందరూ కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఈరోజు సొంత పార్టీలోని నేతలే చేసేటువంటి అవకాశం అయితే బలంగా ఉన్నట్టు మనకైతే క్లియర్గా తెలుస్తోంది. ఇది ఇంతటితో ఆగుతుందా, ఈ తిరుగుబాటు అనేది ఇంతటితో ఆగుతుందా, లేదంటే ఇంకా పెద్ద ఎత్తున ఇంకా చాలామంది విమర్శలు చేసే అవకాశం ఉందా అంటే ఆ కోణంలో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కనుక తన ఆపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఆ దిశగా రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు వాస్తవంగా. ఎందుకు అంటే ఈరోజు
ఈరోజు తన 64 మార్క్ సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 64 మార్క్ సీట్లలో ఈరోజు ఇంకొక 4 సీట్లు తగ్గితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది. సో అలా ఎవరు కూడా చూసుకోరు కాబట్టి ఖచ్చితంగా తన యొక్క బలాన్ని పెంచుకునే విధంగా బీఆర్ఎస్ పార్టీలోని కొంతమందిని కూడా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి వాస్తవంగా. సో ఆ దిశగా ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ఆపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంటుంది వాస్తవంగా. సో ఇంకొక వైపు బీజేపీ పార్టీ కూడా పుంజుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. కానీ బీజేపీ పార్టీలోనే అంతర్గత విభేదాలు బలంగా ఉన్నాయి, అంతర్గత కొట్లాటలతోటి వాళ్ళు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం సేఫ్ జోన్లోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు పోయే అవకాశం అయితే లేదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది.